ఆగండి ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటుర్రా? కోడళ్ళతో ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూస్తారా? అయితే మన వీడియోస్ని స్కిప్ చేయకుండా, మిస్ కాకుండా ప్రతిరోజు అయితే చూసేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే మా చిన్న వదిన ఆడావిడిగా వచ్చింది, ఆడావిడిగా అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పినాగా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసిన అని. నన్ను అయితే మా కోడలు అసలు పని చేయనిస్తలేరు. అంటే వాళ్ళు చేస్తా అంటారు, లేకపోతే ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, ప్రతి సెకండ్ ప్రతి మూమెంట్ మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేస్తాను. చూడగానే షాక్ అయినా గైస్, నాదే వాల్ పేపర్. ఆ ట్యాబ్ అయితే మా అన్నమ్మది, మా పెద్ద కోడలు. వాల్ పేపర్ అయితే మా పిచ్చి గీత పెట్టుకుంది. అయితే మా పిచ్చి గీత ఫోన్లో చూడండి గాయస్ నా మీద ఎంత ప్రేమ మా చెల్లెకని అయితే చూపిస్తుంది. నన్ను వీళ్ళు కిచెన్లో పడేసి వీళ్ళైతే మా చిన్న కోడలు బర్త్డే అదే నెక్స్ట్ డే నైట్ 12కి కేక్ కట్ చేపిద్దామని అయితే నన్ను వీళ్ళు కిచెన్లో పడేసి వీళ్ళైతే కేక్ తీసుకురానికి వేరు. ఇదైతే మరీ మోసము. ప్రతి దాంట్లో అయితే నేను ఫస్ట్ ఉంటా బయటికి పోనీకి. ఇవాళ కొంచెం వర్క్ ఎక్కువ ఉండేసరికి నన్ను జైల్లో పడేసి వీళ్ళైతే వెళ్ళిపోయి కేక్ తీసుకోవడమే కాకుండా మంచిగా జ్యూస్ తాగి ఇద్దరు కోడళ్ళతో మామ మంచిగా వచ్చేసారు అనమాట. వాళ్ళు వచ్చేలోపు నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలని పక్కన కూర పెట్టేసి అయితే పూరికి అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అట్లా చేస్తుంటే ఇక కేక్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి మా అత్తమ్మ ఒకటే కష్టపడుతుందని చెప్పి మా ఇద్దరు కోడళ్ళు కూడా వచ్చేసి నాకైతే హెల్ప్ చేస్తారు అనమాట. హెల్పింగ్లో వీళ్ళ తర్వాతనే అబ్బా అసలు పేరు పెట్టదు వీళ్ళకైతే. ఇక మా గీతనేమో ఇక్కడ ఫోన్ 2-3 సార్లు ఒత్తుతుంది కదా, అది ఎందుకో కాదు. మీరు అందులో ఏముందా గెస్ చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే నేను కిచెన్లో ఏమీ చేయలే కానీ ఆ ఉబ్బకి అలసిపోయి అట్లా కూర్చున్నా. మా బావ కూడా హెల్ప్ చేస్తుండు. అందరం ఒక తీసుకొచ్చారు. ఇక్కడ భరిస్తుందని చెప్పి మా కోడళ్ళు కొంచెం టెక్నాలజీగా ఆలోచించి చేంజ్ చేసారు. కూలర్నే లోపలికి పట్టుకొచ్చేసారు అనమాట. ఇక కూలర్ పెట్టుకొని ఇక దబ్బా పూరీలు అయితే చేసేసినాము. ఇక్కడ నేను చేస్తున్నా, నేనే వీడియో తీసుకుంటా పూరీ అయితే చేస్తున్నా. ఎక్స్పెక్ట్ చేయలే అది వంగుతుంది అని అయితే. మస్తు వంగింది. అదేందో తెలియదు కానీ పూరీ వంగినప్పుడల్లా మస్తు సాటిస్ఫై అనిపిస్తుంది కదా. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అనిపిస్తే నాకైతే కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వీడియోస్ వ్లాగ్స్ తోటైతే మేము ముందుంటా. అంతవరకు కీప్ వాచింగ్. ఇక్కడ చూడండి మా కోడలు ప్రతి సెకండ్ అయితే నా తోక పట్టుకొని తిరుగుతుర్రు. ఎంత అదృష్టం ఉండాలి ఇట్లుండాలి.